వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బంగారుపాలెం మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గౌడ సంఘ రాష్ట్ర కార్యదర్శి బూసా నాగరాజు గౌడ్, జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపీగౌడ్ ఆధ్వర్యంలో కార్తీక 21వ వనభోజన కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, సంఘం అభివృద్ధి కావాలంటే కులాలు విశిష్టంగా పనిచేయాలని, అప్పుడే సంఘాల అభివృద్ధి చెందుతుందని, సంఘాల అభివృద్ధితోనే ప్రజలు అభివృద్ధి చెందుతారని, ప్రజల అభివృద్ధి చెందేందుకు సంఘాల ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని, సంఘాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఆర్థిక సహాయము అందించి వారిని అభివృద్ధి దిశలో తీసుకొచ్చేందుకు పనిచేయాలన్నారు. అనంతరం వనభోజన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కలుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ గౌడ్, సత్తిబాబు, శాంతి సుధాకర్ గౌడ్, శంకర్రావు గౌడ్, సుధాకర్ గౌడ్, కిష్టప్ప గౌడ్, తుమ్మల చెంగయ్య గౌడ్, శైలజ గౌడ్, మన్యం కళ్యాణ్ గౌడ్, మహేంద్ర గౌడ్, నీటి గౌడ్, జనార్దన్ గౌడ్, లేపాకుల గౌడ్, దీననాయకుల గౌడ్, కొత్తపల్లి రెడ్డప్ప గౌడ్, మురళీ గౌడ్, పలువురు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. హలో, బోయకొండ వజ్రాల గంగమ్మ, అదేవిధంగా మద్దిరెడ్డి కృష్ణమూర్తి గారు, బుస్సా నాగరాజు గౌడ్ గారు, అతిరథ మహారాజులకు సన్మానం చేయించారు. చాలా గొప్ప సన్మార్గంలో చాలా చక్కగా ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కృష్ణప్ప గారికి సభాముఖంగా మా అతిరథ మహారాజులతో సన్మాన ఒక్కసారి జరిగే క్లాప్స్ కొట్టండి. మీ యొక్క అభిమానాన్ని కాటిసారి తెలియాల్సిందిగా కోరుతున్నాము. చాలా గొప్ప వ్యక్తి. తన యొక్క ఉన్నటువంటి చాలా చక్కగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఇంత మంచి గుడి ఏర్పాటు చేసి మనందరికీ ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఇతన్ని మనము సన్మానం చేయడం మన బాధ్యత. హలో, దయచేసి అందరూ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మద్దిరెడ్డి కృష్ణమూర్తికి సంబంధించినటువంటి మన ఈడిగ సంఘం ఉన్నటువంటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు అందరికీ తెలియదు. ఇక్కడ ప్రతి చిన్న పని అంటే ఫ్లెక్సీల దగ్గర నుంచి ప్రతి పని, ఇక్కడ వేదిక మీద వాటర్ బాటిల్ దాకా ప్రతి పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, కెమెరామ్యాన్కి, మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మన ముందు ఇప్పుడు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలానే కార్పొరేషన్ నుంచి కూడా నిధులు వస్తాయి గౌడ్స్ అందరికీ. కానీ నేరా పరిశ్రమ వల్ల కేవలం గీత కార్మికులకి వారి అభివృద్ధికి తోడ్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేరా పరిశ్రమను ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. అలానే నేరా పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలానే ఏర్పాటు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ప్రస్తుతం మన గీత కార్మికులకు కానీ గౌడ సోదరులకు కానీ సహాయ సహకారం అందిస్తున్నటువంటి కేఈ ప్రభాకర్ అన్న, అలాగే ఈ జిల్లాలో కృష్ణమూర్తి నాగరాజు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నాతో పాటు జయప్రకాష్ నారాయణ, బీజేపీ పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున అనుమోలు ఏర్కొండ కూడా అందిస్తూ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మనకి బాధ వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు గుర్తుకొస్తాయి. బాధ రానప్పుడు ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోము, మర్చిపోతాం. కానీ ఎప్పుడైనా సరే ఏది మంచి చేస్తున్నామో ఆ మంచి చేసే ప్రభుత్వానికి మనం అండగా ఉండి, వెన్నుదండగా ఉండి
రానున్న కాలాల్లో మన పార్టీకి మనందరూ సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ సమాన కార్మికులందరూ కూడా బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి, అది కూడా ఈ రాయలసీమ రారాజు ప్రభాకర్ అన్న, అలాగే కృష్ణమూర్తి గారైతే గీత కార్మికుల సమస్యల కోసం 10 సంవత్సరాలు పెండింగ్లో ఉంటే ఆ అమౌంట్ రావడానికి చాలా కృషి చేశారు. అప్పుడు వారికి చాలా కూడా గీత కార్మికులు కూడా అభినందనలు చెప్పడం జరిగింది. డ్యాన్స్ రండి మా రండి. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే